ఫ్రెండ్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం కసూరి మెంతి వేసుకుందా. చూడండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది. వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. మన గుత్తి వంకాయ రెసిపీ మీకు మీరు చూసిన హారిక కిచెన్ ఫ్రెండ్. చూడండి నేనైతే మసాలా వంకాయ అంటే ముద్ద వంకాయ అంటే చేస్తున్నా. చూడండి మీరు కూడా చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సారా బైంగన్ అంటాం మేమైతే. నేనైతే మసాలా గుత్తి వంకాయ రెసిపీ అయితే చేస్తున్నా ఫ్రెండ్. చూడండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం అయితే మన చింతపండు అయితే పెట్టేసిన కొన్ని సన్నం అయితే ఆనియన్స్, ఇలా టమాటా పీసెస్ ఏమో ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇందులో కుడక పొడి, నువ్వులు, కొన్ని పల్లీలు అయితే మసాలాలు వేయించుకుందాం. ఇప్పుడు కళాయి అయితే పెట్టేసిన పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. కొంచెం కచ్చపక్కగా వేయించుకుందాం. తీసేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేయించుకుందాం. ఆనియన్స్ వేగించాం కదా, ఆనియన్స్ కూడా తీసేసుకుందాం. అదే కళాయిలో కొద్దిగా మనము ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మనం టమాటా పీసెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా రౌండ్గా, ఇలా వేయించుకుందాం. ఇలా టమాటా పీసెస్ వేయించుకున్నాం కదా, ఈ టమాటా పీసెస్లేమో ఒక గిన్నెలో పక్కకు తీసుకుందాం. ఇదే ఆయిల్లో మనం వంకాయలు వేయించుకుందాం. ఇదే కళాయిలో నూనె వేసి మనం వంకాయలు వేయించుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. అప్పటిదాకా మిక్సీ పట్టుకుందాం మసాలాలన్నీ. నువ్వులు, పల్లీలు, పల్లీలు వేసాం కదా, ఆనియన్స్, కుడక పొడి, మనం జీలకర్ర వేయించుకోలేదు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. వంకాయలు అయితే కొద్దిగా ఇలా వేగాయి. మనం ఒక గిన్నెలో వంకాయలు కూడా తీసుకుందాం. వేగాయి కదా, కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మనం వంకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, వంకాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుందాం. మసాలా అయితే పట్టుకుందాం. చూడండి
రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, మసాలా వేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం. ఆప్షనల్ అది, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మన రెసిపీ సరిపడంత వాటర్ వేసుకుందాం. మనం ఇలా టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదా, మీది నుంచి ఇలా టమాటాలు అయితే వేసుకుందాం. మసాలా వేసుకుందాం పైనుంచి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం కసూరి మెంతి వేసుకుందాం. చూడండి, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. చూడండి, మన గుత్తి వంకాయ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.